ఎండలు మండిపోతున్నాయి కదండీ! అందుకే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బాదం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నామండి. బయట కొనే పని లేకుండా కల్తీ లేని పదార్థాలతో ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే ఆ ఆనందం వేరు కదండీ! ఫ్యామిలీ అంతా కలిసి ఇలా చల్లచల్లగా ఎంజాయ్ చేస్తుంటే వచ్చే ఆ ఆనందమే వేరు. ఆరోగ్యం ప్లస్ ఆనందం 2 మన చేతుల్లోనే. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందో మా వారిని అడుగుదామండి. చెప్పండి, ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంది? చెప్పండి చెప్పండి తినేస్తున్నారండి. బాగుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సూపర్. అదన్నమాట. చాలా చాలా బాగుంది. మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి హెల్తీగా టేస్టీగా ఉండే ఈ బాదం ఐస్ క్రీమ్. దీంట్లో నో కెమికల్, నో కలర్, ఎటువంటి మనకి పంచదార కానీ బెల్లం కానీ ఇది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిందల్లా 4 ఇంగ్రీడియంట్స్ అవి బాదం, జీడిపప్పు, ఇంకా ఖర్జూరం, పాలు. ఈ 4టితో ఐస్ క్రీమ్ చేసుకుని మన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐస్ క్రీమ్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద 1/2 లీటర్ పాలను పెట్టి బాగా మరిగించాలి. ఈ పాలు మరిగేలోపు ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఈ బాదం పప్పులనైతే పొట్టు తీసుకుని ఒలిచిపెట్టుకోవాలండి. ఇవి ఒక 20 బాదం పప్పులు తీసుకున్నాను. ఇందులోనే ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి. ఇంకా దీంట్లో మనం బెల్లం కానీ పంచదార కానీ ఏమి వేయం కాబట్టి దీని స్వీట్కి సరిపడా మనకు ఒక 10-15 వరకు పండు ఖర్జూరం తీసుకోవాలండి. ఈ పండు ఖర్జూరం లోపల గింజలు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఇవి కూడా ఈ బౌల్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు పాలు ఎంతవరకు మరిగాయో చూద్దామండి. మనం పెట్టిన 1/2 లీటర్ పాలకి సగానికి అయితే మరిగిపోయినాయండి. ఇలా కలుపుతూ మనం మరిగించుకోవడం వల్ల మనం మేగడైతే కట్టకుండా ఉండుద్ది. ఈ పాలల్లోనే మేగడ కలిసిపోయి మనకి కోవా స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఈ పాలైతే మనం మరిగించుకోవాలి. ఈ పాలు ఇలా చిక్కబడిన తర్వాత మనం ఇలా గరిటతో తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా, పాలు చిక్కబడినాయి, మంచి స్మెల్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు, బాదం, ఖర్జూరం వేసుకున్న ఆ బౌల్లో ఈ పాలనైతే వేసేసుకోవాలండి. వేసుకుని పాలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు చల్లారేలోపు మనకి ఈ పదార్థాలు 3 కూడా నాని ఉంటాయన్నమాట. ఈ ఎప్పుడైతే నానుతాయో అప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బాక్స్లో అయితే వేసుకోవాలండి. ఇలాగే మిగిలింది కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుని ఇది బాక్స్లో వేసుకుని మూత పెట్టేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటలు అయితే పెట్టాలండి. 2 గంటల తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి, మన ఐస్ క్రీమ్ అయితే ఇలా గట్టిపడింది కదా. ఇలా గట్టిపడినప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయినట్టు కాదండి. దీన్ని మళ్ళా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇది మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకుని మనం మిక్సీ పట్టుకుని వేరే దాంట్లోకి మార్చుకోవాలన్నమాట. మళ్ళీ దీంట్లో వేయకుండా వేరే బాక్స్లో అయితే మనం వేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా క్రీమీగా స్మూత్గా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బాక్స్లో అయితే వేసేసుకుని మిగిలింది కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుని ఇదే బాక్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు బాక్స్ మూత పెట్టేసుకుని మనం ఈ బాక్స్ని అయితే మాత్రం నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. కనీసం 12 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, హెల్తీగా టేస్టీగా ఉండే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.